నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఇందాపూర్ డైరీపై సభలో చర్చించాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు రెండవ రోజు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలపై ఎందుకు చర్చించాలని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ టీటీడీ కల్తీనేయపై అసలు నిజాలు ప్రజలకు తెలిపేందుకు తాము చర్చకు పట్టుబడుతున్నట్లు చెప్పారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను గురువారంకు వాయిదా వేశారు. మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరాధం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2026. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 6 దశాబ్దాల పాటు నగర ప్రజలకు సేవలు అందించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ పూర్తిగా కనుమరుగైపోయింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదరక బెదరక తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి ఎట్టకేలకు పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంలోనే రైల్వే ట్రాకులపై ఉన్న నిర్మాణాలను అనుకున్న గడువులోపే తొలగించడంతో కాంట్రాక్టర్ను, సిబ్బందిని మంత్రి పెమ్మసాని అభినందించారు. బ్రాడిపేట వైపు పిల్లర్లు నిర్మాణం చేయాల్సి ఉండగా అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు. గత పాలకులు ఎంత ప్రయత్నించినా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయలేకపోయారని, అది కేవలం మంత్రి పెమ్మసాని వల్లనే సాధ్యమవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు శంకర్ విలాస్ బ్రిడ్జి మీద దాని నుంచి ఇద్దరికి దాటాలంటే మేము పాల్పోయడం అరగంట టైం పట్టేది, ట్రాఫిక్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటి బ్రిడ్జిని ఇంతకుముందు గత ప్రభుత్వంలో పాలకులు ఎంతోమంది దీన్ని మొదలు పెట్టాలని ఏదో చేస్తున్నారు, ఇదని పేపర్లకి పత్రికలకి ఇచ్చారే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లాకి సరైన నాయకుడు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అనే ఎంపీ, ఆయన రావటంతో ఇది ముందు సాధ్యం అవుతుందని ప్రజలందరూ కూడా అనుకున్న మాట, మేము కూడా కళ్ళారా చూస్తున్న మాట ఇది. కానీ మన జిల్లాకి సరైన నాయకుడు దొరకటం మన ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇది 2 సంవత్సరాలలో పూర్తి అయిద్దని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన అనుకున్న ప్రకారం పూర్తి చేస్తారు. అలాగే అది కనుక పూర్తి అయితే 1 టౌన్ 2 టౌన్కే కాదు, రాజధానికి వెళ్ళే మార్గం కానీ అన్నీ విశాలంగా ట్రాఫిక్ సమస్య ఏది లేకుండా ఫ్రీగా ఉంటుంది. జిల్లా అభివృద్ధికి కూడా బాగా ఇదిగా ఉంటుంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. 2023లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో లక్కీ డిప్ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ సత్తెనపల్లి పీఎస్లో రాంబాబుపై నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 31న సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన మురికి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలంటూ ఆ కేసులో గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో రైతులను నిట్టనిలువునా ముంచారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. బడ్జెట్పై ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా పోతే రాయలసీమ అభివృద్ధిలో భాగంగా దాదాపుగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, కడప, అనంతపురం ఈ జిల్లాలన్నిటికి కూడా సమానమైన నిధులను కేటాయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహకారం, ప్రజలకు పూర్తిగా వివరించడం కోసం మేము అందరం కూడా ఈ ఎన్డీఏ కూటమి భాగంలో కట్టుబడి ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. బీసీ వెల్ఫేర్ విద్యార్థి హాస్టల్ స్కాలర్షిప్ కోసం 23,650 కోట్ల రూపాయలు, యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,232 కోట్ల రూపాయలు, అలాగే ఆరోగ్య రంగం మెడికల్ హెల్త్కి వచ్చేసి 19,306 కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కింద 22,941 కోట్లను, అట్లాగే పెట్టుబడులు, ప్రాంతీయ అభివృద్ధి, విశాఖ ఎకానమిక్ రీజన్ అభివృద్ధికి 28,000 కోట్ల రూపాయలు, అలాగే రాయలసీమ అభివృద్ధి పెట్టుబడుల కోసం 30,000 కోట్ల రూపాయలు, అలాగే రాజధాని అభివృద్ధి కోసం వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ యొక్క బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. ఇంకా ఎన్నో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ఆనందం వెల్లబుచ్చారు. 51,000 కోట్ల రూపాయలను కేవలం బీసీల కోసం కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించారని వివరించారు. బీసీ వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనే చిత్తశుద్దితో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు సూర్యనారాయణ, మణికుమారి, బాబు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం. వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారో దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికి కూడా 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ 1 ఇచ్చాం, ఆదరణ 2 ఇచ్చాం, రేపు ఆదరణ 3 కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రి వారు సవితమ్మ గారి యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి డిఎస్సీలు కావచ్చు, ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ
రాజకీయంలో అధికారం శాశ్వతం కాదు, కొత్త సంస్కృతి తీసుకురావద్దని వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కల్తీ నెయ్యి విషయంలో జరిగిన ఘర్షణలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై దుష్ప్రచారం చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీసేయాలని అంబటి కోరటంతో కావాలని టీడీపీ కార్యకర్తలు అంబటి కారుపై దాడికి దిగారన్నారు. కక్షపూరితంగా అంబటి ఇల్లు, ఆఫీసుపై మహిళలపై దాడులు జరిగితే మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ఏ విధంగా ఆయన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు ఎక్కడ దొరుకుతాడు, ఏ కేసులో ఇరికిద్దాము, ఎలాగ దాడి చేద్దామని చెప్పేసి కావాలని కక్షపూర్తంగా ఈ ఇన్సిడెంట్ పెట్టుకొని నిజంగా అంబటి రాంబాబు గారు పక్కన ఆఫీస్లో ఉంటే రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు ఉండేసి మహిళల మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తండి, పెట్రోల్ బాంబులు వేసి రాళ్లతో దాడులు చేస్తుంటే ఇదా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంటర్టైన్ చేసేది? భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సాధనకై ఈ నెల 23వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుష్పాల సత్యనారాయణ, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజీబాబు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కాయల రామారావు, కోట్ల మరేదాసు, బొట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ మాదిరి అయితే మొత్తం 32 మందికి రకాల కార్మికులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, అలాగే ఆ సౌకర్యాలనే మరి మనకి తెలంగాణలో ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఎంత ఇస్తూ ఉన్నారో అంత ఇవ్వాలి. అంటే యాక్సిడెంట్ల మరణం జరిగితే 10 లక్షల రూపాయలు, మరి సహజ మరణం జరిగితే 5 లక్షల రూపాయలు, మరి శాశ్వత వికలాంగుడు అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగాను, మరి కాన్పులకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, దాంతోపాటు మ్యారేజ్ గిఫ్ట్ కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇస్తున్న దానికన్నా అధికంగా కార్మిక వర్గ ప్రయోజనాలు చేకూర్చే విధంగా బోర్డుని మళ్ళీ పునఃప్రారంభించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ అలాగే జిల్లా కేంద్రాల్లోనూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలని నిర్వహించాలని పిలుపునివ్వటం జరిగింది. మెస్సియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మెస్సియా పస్కా పండుగలు బ్రాడీపేటలోని ఎలియం హైస్కూల్ గ్రౌండ్లో జరగనున్నాయి. 25వ జాతీయ మెస్సియా పస్కా పండుగను గుంటూరులో నిర్వహిస్తున్నామని పాస్టర్ మద్దు జాన్సన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రాడీపేటలోని ఎలియం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెస్సియా పస్కా పండుగకు అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, క్రైస్తవ మత పెద్దలు హాజరు కానున్నారని చెప్పారు. క్రీస్తు విశ్వాసకులు ప్రతి ఒక్కరూ ఈ పస్కా పండుగలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎలియం గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పాస్టర్ మద్దు జాన్సన్ రాజు, ప్రేమజ్యోతి బాబు, డాక్టర్ జయసుధ, ఇతర మత పెద్దలు పరిశీలించారు. ముఖ్య దైవజనులు మరి రాజుగారు, అలాగే గొప్ప గొప్ప దైవజనులు ఈ కార్యక్రమానికి మరి ఉపదేశం ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఈ మహాసభలు మరి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి మన ఎమ్మెల్యే గారు షేక్ నజీర్ అహ్మద్ గారు, అలాగే గల్లా మాధవి గారు, అలాగే ఎంపీ గారు పెంసాని చంద్రశేఖర్ గారు, అలాగే నూరి ఫాతిమా గారు, అలాగే డిఐజీ పివి సునీల్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. భారీ స్థాయిలో అధిక ఖర్చుతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ పస్కా పండుగల్లో పాలు పొంది దీవించబడాలి అని దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఈ పస్కా పండుగలకు ముఖ్య అతిథులుగా హోసన్నా మినిస్ట్రీస్ ఒంగోలు సేవకులు రాజన్న గారు, డెహ్రాడూన్ నుండి శామ్యుల్ పి రాజన్ గారు, సినిమా హీరో రాజా హేబెల్ గారు, మెస్సియా మినిస్ట్రీస్ అనేక మంది సేవకులు ఈ సభలలో పాలు పొంది దైవ వర్తమానాన్ని అందించి ప్రజలను దీవించబోతుండగా అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాకుండా మరి అనేకమైన మంది ముఖ్య అతిథులు, రాజకీయ నాయకులు, మరి
టీడీపీ నుండి కానీ వైసీపీ నుండి కానీ గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, పెంబసాని గారు, మరి నూరి ఫాతిమా గారు, డైమండ్ బాబు గారు, అంతేకాకుండా మోదుగుల వేణుగోపాల్ గారు, ముఖ్య అతిథిగా నక్కా ఆనంద్ బాబు గారు, వీరందరూ కూడా వేంచేయబోతున్నారు. కనుక మీ విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ గ్యారేజ్లుగా మార్చే విధానాన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బస్టాండ్ వద్ద రిలే దీక్షలను 2వ రోజు కొనసాగించారు. విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీనే చేపట్టాలని రవిశంకర్, అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. గుంటూరు టు డిపోని పూర్తిగా తరలించి ప్రైవేటు వారికి అప్పగించేటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో ఆ ప్రైవేటు వారికి అప్పగించే వైఖరిని జేఏసీగా డిపోలో అన్ని యూనియన్స్ కలిసి ఏర్పడినాము. పూర్తిగా ఏదైతే ఈ ఆలోచన ఉన్నదో పూర్తిగా అటువంటి ఆలోచనని ప్రభుత్వం ఆపాలి, మేనేజ్మెంటు ఆపాలి. అప్పుడే ఈ నిరసన కార్యక్రమాన్ని మేము ఆపేటువంటి ప్రక్రియ ఉంటుంది. దీని గురించే మా రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా 20వ తారీఖు నుంచి ఏదైతే ఈ 12 డిపోలు రాష్ట్రంలో 12 డిపోల్లో డిపోలు తరలించేటువంటి డిపోలు 12 ఏదైతే ఉన్నాయో ఆ 12 డిపోల్లో కూడా 20వ తారీఖు నుంచి మహాధర్నాకి పిలిపించారు. ఆ మహాధర్నా కార్యక్రమం కూడా మేము చేస్తామండి. అట్లాగే గ్యారేజీలు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి పేరుతోటి సిబ్బందిని బస్సులని ఇతర డిపోలకి తరలించేటువంటి నిర్ణయాన్ని కూడా వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యుత్ బస్సుల నిర్వహణ ఏదైతే ఉందో అది ఆర్టీసీల ద్వారానే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి అనుభవము, నాణ్యమైనటువంటి సిబ్బంది ఉన్నారు కనుక విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని కోరుతున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆంజనేయ స్వామి మానవాళి అంతటికీ ఆదర్శ దైవమని సాహితీవేత్త డాక్టర్ డివి నరసింహ దీక్షిత్ అన్నారు. స్థానిక శ్యామలానగర్ గణేశ గాయత్రి సంతోషిమాత దేవాలయంలో సుందరాకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాలు 7 రోజులుగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ప్రవచనంలో దీక్షిత్ మాట్లాడుతూ మానవ వికాసానికి మూలం ధర్మ సాధన అని అన్నారు. మనిషి ఎలా జీవించాలో ఆంజనేయ స్వామి చేసిన కార్యాలను గమనిస్తే తెలుస్తుందని అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలన్నీ ఆ స్వామిని గమనిస్తే తెలుస్తాయని అన్నారు. జీవితంలో తీవ్రమైన సమస్యలు ఎన్ని ఎదురైనా వాటిని అధిగమించి ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని నేటి యువత ఆ స్వామిని చూసి నేర్చుకోవచ్చని అన్నారు. అందుకని సకల కార్యసిద్ధికి సుందరకాండని పారాయణం అనే కాదు, దాని యొక్క శ్రవణం, విన్న తరువాత దాని యొక్క అనుభావనం, అంటే దాన్ని మనస్సులో చక్కగా భావించటం, ఈ రెండింటి ద్వారా మనం పొందేటువంటి ఒక దివ్యమైన అనుభూతి, ఇవన్నీ కూడా కలగలిసి మనల్ని ఒక ఉజ్వలమైన మార్గం వైపు నడిపిస్తాయి. అందుకని ఇదిగో పవిత్రమైనటువంటి ఒక ప్రశాంతమైన మన గణేష్ గాయత్రి సంతోషి మాతల యొక్క ఇక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా కొన్ని సంవత్సరాల క్రితం వేంచేసి ఉన్నారు. ఇటువంటి ఒక మంచి దేవస్థానం ప్రాంగణంలో. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.